హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రసాద్ అగ్రిటెక్. ఈరోజు టాపిక్ ఏంటంటే వరిలో వచ్చే జింక్ లోపం గురించి చెప్తానండి. యాసంగి వరిలో జింక్ సమస్య అనేది అధికంగా ఉంటుంది కాబట్టి అందరూ దుక్కిలో జింక్ వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సూక్ష్మ పోషకాలు జింక్ అనేది అతి ముఖ్యమైనదండి. ఇప్పుడు మీరు చూస్తున్న పొలం వచ్చేసి 1 మంత్ అవుతుందండి నాటేసేది. ఇప్పుడు మీకు రైట్ సైడ్లో ఉన్న పొలం చూడండి, అది జింక్ దుక్కిలో వేయలేదండి. వాళ్ళు లెఫ్ట్ సైడ్లోనే జింక్ వేసారు. చూడండి, ఇలా గిడసబారిపోయి మొత్తం పసుపు వర్ణంలోకి మారిపోయింది. ఎలాంటి ఎదుగుదల లేదు. ఏ విధంగా వాళ్ళు నాటేసారు అదే కర్రలు అట్లే ఉన్నాయి. ఈ రెండు సేమ్ విత్తనాలండి. ఒకే విత్తనం, ఒకే రోజు నారు పోసారు, ఒకే రోజు నాటేసారు. అడుగు వేసే మందు కట్టలు కూడా సేమ్ అవే వేసారు, సేమ్. కానీ దానికి దీనికి ఇంత తేడా ఉందో చూడండి. జింక్ లోపం మీరు ప్రత్యక్షంగా చూడవచ్చు. ఇప్పుడు ఎంత దారుణంగా ఉందో అది. ఈ విధంగా ఎందుకుందంటే అది ఎలాంటి పోషకాలు తీసుకోవడానికి అవకాశం లేదండి. దాని ఎయిర్ వ్యవస్థ అనేది పూర్తిగా నిర్జీవంగా ఉంటుంది. ఈ జింక్ సమస్యని ఏ విధంగా అధిగమించాలంటే అందరూ మొదటగా దుక్కిలోనే జింక్ వేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ అలా వేయలేదు అనుకున్నప్పుడు నాటేసినాక 10 రోజుల సమస్య మనకు కనిపించినట్టయితే, ఆ లక్షణాలు ఉన్నట్లయితే జింక్ సల్ఫేట్ని 10 రోజుల వ్యవధిలో 2 సార్లు స్ప్రే చేసుకోవాలండి. ఆ విధంగానైనా సమస్య నుంచి అధిగమించవచ్చు. జింక్ లోపం అనేది దిగుబడి మీద తీవ్రంగా కిందన ప్రతికూల ప్రభావం చూపెడుతుంది. మీరు ఇక్కడే గమనించవచ్చు. ఇది ఒక 10 పిలకల దశలో ఉంటే, ఇది మనం ఎన్ని కర్రలు అయితే నాటేసామో ఇంకా అన్నే కర్రలు ఆ విధంగానే ఉన్నాయి. కనీసం అది పచ్చబట్టడానికి కూడా అవకాశం లేకుండా ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ దిక్కులోనే జింక్ వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా దిక్కులో వేసి సూక్ష్మ పోషకాలు కూడా దానికి సరిగ్గా అందించి అప్పుడు మాత్రం మనం అధిక దిగుబడులు సాధించవచ్చండి.